జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, మరి ఈ సోయా కట్లెట్ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులకు చూపిస్తారా? తప్పనిసరిగానమ్మా. వెజిటబుల్స్తో కట్లెట్లు ఎక్కువ చేసుకుంటారు, కొద్ది లాభం వస్తుంది. అవును. మనందరికీ ప్రోటీన్ డెఫిషియన్సీ, హార్మోన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంది. అందుకని ప్రోటీన్ బాగా పంపాలి. కేవలం కూరల్లోనే ప్రోటీన్ పప్పు తినమంటే కుదరదు కదా, కానీ స్నాక్స్లో కూడా ప్రోటీన్ ఎక్కువ వెళ్ళేటట్టుగా సోయా కట్లెట్ అంటే హై ప్రోటీన్ కట్లెట్. దీన్ని ఆయిల్ లేకుండా కట్లెట్ చేస్తే ఇమ్యూనిటీ డౌన్ అవ్వదు, ప్రోటీన్ వెళుతుంది, రుచికి రుచి వస్తుంది. కాబట్టి అలాంటి హెల్దీ కట్లెట్స్ ఎలా చేసుకోవాలో చూడండి. సోయా కట్లెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టిన మీల్ మేకర్లు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్లో ఉడికించుకున్న మీల్ మేకర్ని నీళ్ళని పిండేసి వాటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. వాటిని పొడిలాగా అలా చేసుకోవాలన్నమాట కట్లెట్స్కి. ఆ పొడిని ఒక బౌల్లో తీసుకుని, అదే నీళ్ళతో ఉంటే ముద్ద అయిపోతాయి కట్లెట్స్, లూజ్గా వచ్చేస్తుంది కదా పిండి, అందుకని పిండేసేయాలి. అందులో కట్లెట్స్కి ఉల్లిపాయ చిన్న ముక్కలు, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, బ్రెడ్ పౌడర్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, వీటన్నిటినీ మీల్ మేకర్తో కలిసేటట్టు బాగా చేయాలి. ఇక మనకి ఇప్పుడు కట్లెట్ పిండి సిద్ధమైంది. మనకు కావాల్సిన షేపు, సైజులో కట్లెట్స్ని చక్కగా అలా తయారు చేసుకోవాలి. ఎక్కువ మందం నూనెలో ఉంటే ఎగటానికి ఇబ్బంది లేదు, కానీ కట్లెట్స్ని ఎక్కువ మందం చేస్తే నాన్ స్టిక్లో కాలేటప్పుడు లోపల పచ్చ అనిపిస్తుంది. అందుకని కొద్దిగా పలచగా చిన్న సైజ్ చేసుకుంటే బాగా కాలుతాయి. అలా చేసుకున్న వాటిని నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో మేగడ రాసేసి చేస్తే మంచి కలర్ఫుల్గా వితౌట్ ఆయిల్ న్యాచురల్గా కాలుతాయి. సిమ్లో పెట్టి మెల్లగా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత అలా తిప్పి మరోవైపు కూడా కాల్చి ఆ కాలిన కలర్ వచ్చేదాకా అట్లా ఉంచాలి. నూనె వేసి కాల్చిన కట్లెట్స్ అయితే 2-3 తినేసరికి ముఖం మొత్తుతుంది, వెగట కొట్టేది. ఈ సోయా కట్లెట్స్ అయితే కడుపు నిండా తిన్నా వెగట మాత్రం రాదు. అందుకని చాలా కండపుష్టికి, బలానికి, దారుఢ్యానికి తిరుగులేని కట్లెట్స్, సోయా కట్లెట్స్. ఇలాంటివి చేసి మీ ఇంట్లో గర్భిణీలకి, బాలింతలకి, ఆటలాడే పిల్లలకి ఈవినింగ్ టైం బాగా పెట్టండి, ఫుల్ ప్రోటీన్ వచ్చేస్తుంది. చూసారు కదండి, మరి సోయా కట్లెట్స్ని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ఎంతో అధికంగా ప్రోటీన్ ఉండడం వల్ల ఈ సోయా కట్లెట్స్ చాలా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి మీ పిల్లలకి కూడా ఇలాంటి రెసిపీస్ని అలవాటు చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే గనక జీ5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పనిసరిగా చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.